సాధారణంగా ఈ సంగీత మీద పరిజ్ఞానం ఉన్నవాడు అందరికీ తెర మీద కనిపించాలన్న అది గులానాలా లేదేమో తెలియదు. కానీ ఇప్పుడు బాలు గారు ఉన్నారు, ఆయన నటుడిగా చేశారు, మరి సింగర్ గాను. అందరికీ అలా ఉండదు సార్. అది యాక్టింగ్ అంటే అంత ఈజీ కాదు సార్. అదే ఇప్పుడు పాడే వాళ్ళందరూ చేయమని చెప్పండి చూద్దాం. కెమెరా ముందు షేక్ వచ్చేస్తుంది, తడిసిపోతుంది మొత్తం. ఆ డైలాగ్ గుర్తుండాలి, ఎక్స్ప్రెషన్ రావాలి, ఎవడు చూస్తున్నాడు ఏమిటి అక్కడ ఉండదు. ఇంకా మీకు ఏది ఈజీ అనిపిస్తుంది? నటన ఈజీ అనిపిస్తుందా? పాటలు చేయటం ఏమో? పాడడం నాకు ఈజీ, పాట ఈజీ, పాడడం ఈజీ. ఎందుకంటే మ్యూజిక్ మొదటి నుంచి ఇక విషయం ఏంటి, నన్ను చూసేవాళ్ళంతా ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అని రాసి ఉండదు కదా. పబ్లిక్లో మనం తెలీదు, ఫస్ట్ చూసి కానీ ఆ స్టైల్ మంచి ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఇప్పుడు కాదు అప్పుడు సంగతి. ఇప్పుడైనా కొంతమంది యాక్టింగ్ చేస్తారు. ఆల్రెడీ ఇందులో నేను యాక్టింగ్ కూడా చేశాను. కొత్త రంగుల ప్రపంచంలో నాకు వేషం కూడా ఇచ్చారు. ఓకే ఓకే, బాగా చేసావని అప్రిషియేట్ చేశారు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా. అంటే అది కూడా చేశాను. అయితే ఏంటంటే మ్యూజిక్ ముందు యాక్టింగ్లో ఎక్కువ, బొంబాయి కూడా ఆఫర్ వచ్చింది. అయితే నేనేంటి, నాకు ఇటుపక్క మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సరే చేసి లాస్ట్కి ఏవైతే మొత్తాన్ని తిప్పి మా ఫాదర్ ఏం చెప్పారంటే, నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడికి వెళ్ళు, డోంట్ బీ హోప్లెస్, వస్తుంది, ఎందుకు అవ్వదంటే లేదండి ఇలా అంటే లేదు నువ్వు నీ సబ్జెక్ట్ మీద నీకు నమ్మకం ఉంది చెయ్యి అని చెప్పి పంపించారు. వచ్చాను అనుకోకుండా. అది దానికోసం అది రిలీజ్ అయితే మటుకు మంచి ఆఫర్, పృథ్వీ గారు చెప్పారు నీకు మంచి ఆఫర్స్ వస్తాయి రిలీజ్ అయితే అని చెప్పారు. ఆయన ఇంకో సినిమాకి కూడా నాకు మ్యూజిక్ డైరెక్టర్గా ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. ఓకే ఓకే, నెక్స్ట్ సినిమాకి. ఓకే చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆధ్యాత్మిక రంగంలో అన్నారు. అది ఎప్పుడు, అదే దానికి ఆ సంగతులు ఏంటి? అది ఆధ్యాత్మిక రంగం చిన్నప్పటి నుంచి ఉందండి, వంశపారంపర్యంగా వచ్చింది. ఏవో ఓంకార అంటే ఇప్పుడు ఓంకార నాదం అంటారు కదా, ఓంకార ప్రణవనాదాన్ని రకరకాలుగా చేస్తారు. నేను అన్నది సంగీత పరంగా చేస్తాం. అది ఇప్పుడు పాడడానికి టైం కాదు, ఎర్లీ మార్నింగ్ అయితే నేను చేసి ఉందను. తినేసి అన్నీ చేయకూడదు. అవి 108 టైమ్స్ రెగ్యులర్గా నేను చేస్తాను. ఇట్ టేక్స్ 50 టైమ్స్ 50 మినిట్స్. తర్వాత పూజా కార్యక్రమాలు, సాధన ఉంటుంది అన్నీ. అవి మామూలుగా మాకు వంశపారంపర్యంగా వచ్చినాయి, అవి కంపల్సరీ చేస్తాం. అయితే ఓన్లీ థింగ్ అంటే ఆధ్యాత్మికతో లాస్ట్కి ఏమొచ్చి నేను యాక్చువల్లీ ఐ హావ్ డిసైడెడ్ టు గో అక్కడ మన రిషికేశ్ శివానంద ఆశ్రమంకి వెళ్ళిపోతాను. మా ఫాదర్ శివానంద ఆశ్రమంలో ప్రెసిడెంట్గా ఉండేవారు. చిదానంద స్వామి మేము ఒకసారి వచ్చిన తర్వాత మా ఫాదర్ స్టేషన్ మాస్టర్గా ఉండేవారు. ఉంటే వాళ్ళని ఎవరు కేర్ చేయలేదు. ఆయన వాల్యూ మా ఫాదర్కి తెలుసు. ఎవరో చెప్పారు, మా ఫాదర్ పేరు ఎంకే శాస్త్రి గారు, ఎవరో ఒక ఆయన తెల్లగా ఉన్నాడండి, బోడిగుంటూ సన్నంగా పొడుగున్నారండి అంటే ఎవరు అంటే పేరు కనుక్కో అంటే ఈయన అర్థమైపోయింది. చిదా మహారాజ్ చాలా పెద్ద గురువు అయిన శివానంద తాలూకు డిసైపుల్. ఇమ్మీడియట్గా మా ఫాదర్ వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కలిశారు. గురుజీ ప్రణామ్ అన్నారు. అంటే ఏంటంటే ఇల్లు అకామిడేషన్ దొరకలేదు, రాత్రి ఉండిపోవాలి, మీకేం పర్లేదని చెప్పి పర్మిషన్ లేకపోయినా హయ్యర్ అథారిటీస్ పర్మిషన్ లేదు. వెళ్ళి ఆ కీస్ తీసింటే నేను చెప్పుకుంటాను, నా ఉద్యోగానికి నేను భరోసా పెట్టుకుంటాను, ఎవడు భయపడక్కర్లేదు. ఎవరు మహానుభావుడైనా సాక్షాత్తు శివానంద మహారాజ్ తాలూకా డిసైపుల్ చిదానంద వెళ్ళి చాలా సంతోషించారు. అలాగే ఏంటంటే నేను మా పెద్దనాన్నగారు అందరూ అక్కడ ఉన్నారు. అక్కడ ఆశ్రమంలో మంచి పెయింటర్ ఆర్టిస్టులు చూశాను. ఎక్కడ చూసినా ఎవరు ఆఫర్ ఇవ్వట్లేదు, ఇస్తానంటున్నారు, లేదా నేను ఎదురు డబ్బులు ఇవ్వడం. నీకు తమిళనాడులో కూడా అడిగారు, ఎవరు పెద్ద వాళ్ళు అడిగారు. సరే உங்களுக்கு కాంట్రిబ్యూషన్ ఎన్నా సార్ అన్నారు. అంటే కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి నాకు అర్థం లేదు. అప్పుడు తమిళ్ పెద్దగా తెలిసేది కాదు. అదే దానికి ఎంత ఖర్చు అవుతుందంటే 1.5 lakhs అవుతుంది సార్, మీరు పెట్టేసుకోండి అన్నారు. సార్ నేను సరస్వతి పుత్రుడిని కాదు, నేను ప్రొడ్యూసర్ కాదు సార్, నాకు మీరు రెమ్యునరేషన్ పెద్దగా ఇవ్వకపోయినా దాని ఖర్చు నేను ఎలా పెట్టుకుంటాను సార్ అనగానే లాస్ట్కి అంటే అవన్నీ చేయలేకపోయాను. ఎందుకంటారా, అలా ఇస్తే నాకేంటి, ఇప్పుడు నేను డబ్బు ఇచ్చిస్తే ఆఫర్స్ బోల్డ్ అని వస్తాయి. ఇప్పుడు సినిమాకి మీరు చేసిన ఇప్పుడు మీ దగ్గర ట్యూన్స్ ఉంది, ఎవరైనా కాపీ కొట్టి వాడు వాడేసుకుంటే ప్రమాదం ఉంటుంది కదా, అలా ఎన్నో అయ్యాయి సార్. అలాంటి అనుభవాలు ఏమైనా చెప్పండి. ఎన్నో ఉన్నాయి సార్. అది అదేంటి కొన్ని ఏమొచ్చిను రికార్డ్ చేసుకున్నారు, వీడియోలు తీసుకెళ్ళిపోయారు. మరి కొన్ని అదేంటి అది ఒక కొలనులో గిళ్ళ గొబ్బిళ్ళు నక్కడం తందనానే నందనే ఏదో అది సరిగ్గా గుర్తురా. అది వెళ్ళిన తర్వాత నేను మన అక్కినేని నాగార్జున గారు ఉన్నారు కదా, అదేంటి మన అన్నపూర్ణ స్టూడియో వెళ్ళి ఎవరో అడ్వైజ్ ఇస్తే ఒక క్యాసెట్ చేసి ఒక 20 ట్యూన్స్ వెళ్ళి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒక 1 month తర్వాత ఏమి ఆన్సర్ రాలేదు. మళ్ళీ వెళ్తే ఆ సెక్యూరిటీ అన్నాడు, మీరు ఎక్కడ ఇచ్చారు, ఆ సెక్యూరిటీ హ్యాండ్ ఓవర్ చేసాడు లేదు, సుప్రియ మేడంకి ఇవ్వండి అన్నాడు.
సుప్రియ హోటల్ది అంటే ఆవిడ కూడా ప్రొడ్యూసర్ సంథింగ్ అంటే అదే ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి ప్రొడ్యూసర్ సంథింగ్. ఆ మేడంకి వెళ్ళి ఇచ్చాను అంతే. ఆ తర్వాత మనల్ని ఎవరు సార్ చిన్న పెద్ద పెద్ద వాళ్ళని పట్టించుకుంటారు. తమిళ్లో ప్రయత్నాలు చేయొచ్చు కదా. తమిళ్లోని ఆల్రెడీ నేను ఫస్ట్ ఇంక విషయం తెలిసిన నాగార్జున గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు కదా, అంటే పృథ్వీ గారి ద్వారా, వందే మాత్రం శ్రీనివాస్ గారి మ్యూజిక్ ద్వారా. మెడ్రాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేసినప్పుడు వెళ్తే పాడమన్నారు ట్యూన్స్. నేనేంటి హిందీ ఎక్కువ కదా, కొన్ని గజల్స్ కొన్ని సినిమా పాటలు పాడి అదేంటి చూకర్ మెరే మన్కో అదొక పాట ఏవో కొన్ని పాడింది.